Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. Psalm 25 and verse 2. O my God, I trust in thee. Let me not be ashamed. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవదేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించి ఈ యొక్క దినాన్ని ప్రారంభించినట్లయితే మరి దేవుని యొక్క సన్నిధిని మనం చూస్తామండి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క విన్నపము ఏమై ఉన్నది అంటే, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచాను కాబట్టి నువ్వు నన్ను సిగ్గుపడనేయవయ్యా. నా ప్రియ సహోదరి, ఈ విశ్వాసంతో ఈ దినాన్ని మనం ప్రారంభించినట్లయితే దేవుడు మన జీవితాల్ని సిగ్గుపరచనీయడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన ఆలోచనలు ఎప్పుడైతే దేవునితో ఉంటాయో, దేవుని యందు మనం ఉంటామో, మన నిర్ణయాలు మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడే తన జ్ఞానాన్ని మనకిస్తారు. కాబట్టి పిల్లరా, మనము నిర్ణయించే నిర్ణయాల ద్వారా సిగ్గుపరచబడము, ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క సవాలును కానీ, ప్రతి ఒక్క పరిస్థితిని కానీ ఎదుర్కొనే శక్తిని, బలాన్ని దేవుడు మనకిస్తారండి. తద్వారా మన జీవితాల్లో సిగ్గుపడము. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేని వైపు చూసినప్పుడు ఆయన సిగ్గుపడనివాడు అనే ఆ యొక్క విశ్వాసము, ఆ బలము, ఆ శక్తితో ఉన్నప్పుడు పిల్లరా, తన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యములు దేవుడు చేశారండి. నా జీవితంలో కూడా దేవుడు చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి సిగ్గుపడని దేని వైపు చూద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో చూస్తున్నాం, దేని వైపు చూసినప్పుడు తను ఇప్పుడు సిగ్గుపరచబడలేదు. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా మీ వైపు విశ్వాసంతో చూసినప్పుడు ప్రభువా, మమ్మల్ని సిగ్గుపరచరు. మేము చేసే పనుల్లో కానీ, మేము వేసే అడుగులో కానీ ప్రభువా, మీరు మాకు తోడుగా ఉంటారు. కాబట్టి మీ జ్ఞానము ద్వారా మేము నడుస్తాం. కాబట్టి ప్రభువా, మా నిర్ణయాల ద్వారా మాకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మేము చేసే ప్రతి పనుల్లో కూడా జయం చూస్తాం. అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రియుల యొక్క కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క అవసరతలో ఏ భయం చేత, ఏ దిగుల చేత కృంగి ఉన్నారో ప్రభువా, వాటి నుంచి లేవనెత్తి సిగ్గుపరచని దేని వైపు చూసి ఈ గొప్ప కృపను పొందుకోవడానికి సహాయం చేయమని, ఈ దినమంతా మీరు రెక్కల కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.